గ్రామ నాయకులకు, గ్రామ అధ్యక్షులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 8 నెలల కాలం అవుతున్నది. మరి ఇచ్చినటువంటి గ్యారంటీలలో 6 గ్యారంటీలు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృత నిశ్చయంతో అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాంతో పాటుగా ఇంటింటికి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీకి సంబంధించి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి ముఖ్య హామీ రైతు రుణమాఫీ దాదాపుగా 2 లక్షల రూపాయల లోపున్న రైతులందరికీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఆల్రెడీ రైతులు రుణమాఫీ అయిన సందర్భంలో సంబరాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. కానీ 2 లక్షల పైబడి ఉన్న రైతులకు పైన ఉన్నటువంటి మితిని కానీ లేదా అదనంగా తీసుకున్న రుణాన్ని కానీ మాఫీ చేయలేదు. ఇది ప్రభుత్వం రోజువారీగా చెప్తా ఉన్నది. రుణమాఫీ రైతులు తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల లోపు ఉన్నవారు ఖచ్చితంగా మాఫీ కాని వారు ఏదన్నా ఆధార్ కార్డులో తప్పులుంటే కానీ, రేషన్ కార్డులో తప్పులుంటే కానీ, లేదా ఇంకేమన్నా సాంకేతికంగా అధికారుల తప్పిదాల వల్ల ఏమన్నా రుణమాఫీ కాకుంటే మీరు దరఖాస్తు చేసుకోండి అని ప్రభుత్వ అధికారులు, మంత్రులు రోజు రివ్యూ చేసుకుంటా ఖచ్చితంగా వాటిపైన రోజువారీగా రివ్యూ జరుగుతున్నది. మరి అలాంటి వాటిపైన నిన్న టిఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీని పేరు మార్చుకొని బీఆర్ఎస్గా మార్చుకున్న నాయకులు మరి 6 నెలలకు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత 3 నెలలకు ఒక్కసారి అట్లా పత్రికలు కనిపించుకుంటూ పోయే మన మాజీ శాసనసభ్యులు, మరి నాటకాల శాసనసభ్యులు, ఆయన నాటకం ఎట్లయితే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న అధికారులు చూసిర్రు, ప్రజలు చూసిర్రు, ఆయన చేసినటువంటి వేషాలను ప్రతి ఒక్కరు చూసిర్రు. మరి నిన్న మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిపై ఎన్నో నీచంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీకు దమ్ముంటే అలుగునూరు చౌరస్తాలో మేము వేదిక ఏర్పాటు చేయమన్నా మేము చేస్తాం, లేదంటే నువ్వు చేయి. దమ్ముంటే కవ్వంపల్లికి తెల్ల రేషన్ కార్డు ఉన్నది, నువ్వు నిరూపించగలుగుతావా? అదే దేవంపల్లిలో నువ్వు రుణమాఫీ అయిందంటున్నావు. నీకు దమ్ముంటే చెత్తగాని నువ్వు చెత్త మాటలు మాట్లాడి సిగ్గు లేకుండా, అసలు సిగ్గు లేదు అనే పదం కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుంది. అట్లాంటి వ్యాఖ్యలు చేసుకుంటా దుర్మార్గంగా అప్పుడు కూడా గివే కళ్ళి మాటలు కథలు చెప్పి నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా కూడా నువ్వు న్యాయం చేయకుండా ఈరోజు కవంపల్లిపై మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నదని నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధం. మేము రుణమాఫీ అయిందని చెప్పి చెప్తున్నావు కదా దొంగ మాటలు, ఆ రుణమాఫీ అయినా కూడా ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. మా కవంపల్లి అంచెలుగా మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులుగా, జిల్లా నాయకులు అందరం కూడా అలుగునూరు చౌరస్తాలో నువ్వు వేదిక ఏర్పాటే మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరమైన మాటలు మాట్లాడకుండా అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్న ఏ ప్రయత్నం కూడా ఫలించది. నిన్న పాల్గొన్నటువంటి ఆ ధర్నాలో కూడా ఎవరు కూడా రైతు పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనంటే రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ మాట అంటే తప్పదు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ మాట ఇచ్చింది, ఏకకాలంలో రుణమాఫీ చేసింది. ఈ రోజు మీరు చేసిన అన్యాయాల వల్ల